హుషారుగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. దేవుని స్తోత్రాలు. మరి ఒక వారం గ్యాప్ వచ్చేసింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో ప్రభువు వారి యొక్క కార్యాభివృద్ధి ఏమండి? ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులునై ఉండుడి. అది ఇక్కడ ఒక చిన్న లింక్కి వెళదాం. మొదట ఏమంటాడు? ప్రభు ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే ప్రభు కార్యాలు అంటే ఏమిటి, ఏవి దేవుని కార్యాలు, ఏవి దేవుని కార్యాలు, అవి ఎందుకు అభివృద్ధి చెందాలి, అభివృద్ధి వలన జరిగేది ఏమిటి, ఏంటి ఇటు లింక్ అని మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ ఘనతను, ఆ మహిమను, ఆధిక్యతను ప్రజలందరికీ తెలియపరచడానికి, రూఢి చేయడానికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురయ్య దాని గురించి క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, ఈ మాటలను వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత, నజరేయుడైన యేసుక్రీస్తు వారి చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందుకున్న వారిగాను మీకు కనబరచెను. అది చూసారా? ప్రభువారు శరీరధారి లోకానికి వచ్చినప్పుడు అద్భుత, ఆశ్చర్య, సూచక, స్వస్థత కార్యాలు జరిగించాడు. ఆరంభంలో జరిగించాడు. మనం ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళితే 29వ వచనం, మత్తయి 4:29, 4వ అధ్యాయము అమ్మా చూడండి. అక్కడ మనం మత్తయి 4:23 ఒకటి చూసి ఇంకోటి చూసానులే. 23కి వెళ్దాం. 23 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. చూసారా? ఆయన స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ చేస్తూ ఉండగా ప్రభువారి యొక్క కీర్తి సిరియా దేశం అంతటా ఏమైంది? వ్యాపించింది. ప్రక్కనున్న సిరియా దేశానికి కూడా వెళ్ళిపోయింది. అమ్మో, ఆయన అద్భుతాలు చేస్తున్నాడు యేసు ప్రభువారు, స్వస్థతలు చేస్తున్నాడని మొత్తం వ్యాపించి వెళ్ళింది. ఎందుకంటే ఒక ఉన్నతమైన వాగ్దానం ఉంది అక్కడ. నిర్గమాలో మీరు చదవదులండి, 15:26లోనేమో స్వస్థపరచు యెహోవాను నేనే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాల్లోనేమో ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అని ఈ స్వస్థతను గురించి పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ తేటగా వ్రాయబడి ఉంది. అంటే ఇదేమిటంటే స్వస్థపరచు యెహోవాను నేనే అంటే స్వస్థత కార్యాలు అనబడేటటువంటివి దేవుని కార్యాలు, దేవుని వలన జరిగే కార్యాలు, ప్రభు కార్యాభివృద్ధి. ప్రభు కార్యాల్లో ఒకటి స్వస్థత. ఇవి జరగాలి. ప్రభు ఈ లోకంలో ఎంటర్ అవ్వడమే ఆ కార్యాలను, స్వస్థత కార్యాలను ఆయన జరిగించాడండి. ఇంకా క్లియర్గా ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే
ఒకరు లూకాసు వార్త 6:17 ఒకటి తీయండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచెను. చూసారా, ఇక్కడ అర్థమవుతుందా? దైవ కార్యాల్లో ఒకటి స్వస్థత కార్యం. అనేకులను ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు పలానా ప్రదేశంలో అరణ్యములో ఉన్నాడు అని ప్రజలకు తెలిసి పల్లెల నుంచి పట్టణాల నుంచి కాలినడకన పరుగున ఆయన దగ్గరికి వెళ్ళారు. అంటే అర్థం ఏమిటంటే వారిలో అనేకులు వాక్యం వినాలి. యేసయ్య చెప్పేది, మాకున్న రోగాలు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా మాకు నయం కాలేదు, ఈయన ప్రార్థిస్తే చాలు, ఈయన చేయి వేస్తే చాలు మా రోగాలు నయమైపోతాయి, మేము స్వస్థత ఉంటామని ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అరణ్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో వచ్చారులే 2 మాటలు చెప్పి వెళ్దాం అన్నట్లు కాకుండా వారు అనేకులకు మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు రోగుల మీద వాళ్ళు ఏం పొందుకున్నానా? స్వస్థత పొందుకున్నారు. అది స్వస్థత పొందుకున్నారు. చాలా అద్భుతంగా పొందుకొని ఇక ప్రభువును వెంబడించడం వారిలో అనేకులు మొదలుపెట్టారు. లూకాసు వార్త 6వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుటకును యూదయా దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. విన్నారా? దేవుని యొక్క ఆ కార్యాలలో స్వస్థత అనేది ప్రాముఖ్యమైనది. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ప్రభువారి దగ్గరికి ఆయన ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరిచాడు. ఆయనలో ఆ ప్రభావం వెళ్ళిపోయి వాళ్ళని ఆవరించింది. ఇక ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మీరేమి నిన్న మొన్న వచ్చిన వ్యక్తులు కాదు. మీకు తెలుసు, ఎంతోమందిని స్వస్థపరిచాడు. రోగులు స్వస్థపరచబడ్డారు. చనిపోయినటువంటి లాజరుని, యాయీరు కుమార్తెను ఎంతోమందిని ఆయన బ్రతికించాడు. ఏమండి, కుష్ఠరోగులు బాగైపోయారు. ఇలాగూ ఈ స్వస్థతలు జరుగుతూ ఉండగా ప్రజలకు ప్రభువు మీద ఒక గురి, ఒక నమ్మిక, విశ్వాసం కలిగింది. కాబట్టి భయంకరమైనటువంటి రోగాలతో ఉన్నవారు, రకరకాలైన రోగాలు అప్పుడు కూడా ఉన్నాయి, తగ్గని రోగాలు ఉన్నాయి వైద్యులకి. అలాంటి వారందరూ ప్రభువారి దగ్గరికి వచ్చారు. మీకు తెలియదు కాదు కదా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ. ఈ 12 సంవత్సరాల కాలంలో ఆమెకున్న ధనమంతా, డబ్బులన్నీ అయిపోయింది. ఆమె ఒంటి మీద ఉన్న నగలు, ఇంట్లో ఉన్న వెండి బంగారం అయిపోయింది. పొలాలు స్థలాలు ఏమని ఉంటే అయిపోయింది. ఇవన్నీ అమ్మేసేసేసి ఇవి మొత్తం కూడా అమ్మి చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. రోగం మరి ఎక్కువైపోయింది కానీ తగ్గల, బాధ నివారణ కాలేదు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆమె యేసుని గూర్చి వింది. ఈవేళ దేవుడు చెప్తున్నాడు వాక్యాధారంగా,
స్వస్థపరచు యెహోవాను నేనే. నా మూలంగా, నా ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి, అటు ఇటు తిరగకుంచండి. మీకు స్వస్థత కలుగుతుంది. ఆయన పిలుస్తున్నాడు. ఇక ఈమె పరిస్థితి 12 సంవత్సరాల నుంచి, ఒకటి కాదు, 2 కాదు. ఇవాళ చెప్తా ఉన్నాను, నీకు ఎలాంటి అది బలహీనత అయినా కూడా మన దేవునికి అసాధ్యమైనది ఏది లేనే లేదు. సమస్తము ఆయనకి సాధ్యం. సమస్తం ఆయనకి సాధ్యం. ఒకవేళ ఇంతకాలం వస్తున్నాను, నాకు తగ్గలేదని మీరు అనుకోవచ్చు. నేను స్వస్థపరుస్తానని ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ 12 సంవత్సరాల కాలంలో డాక్టర్లు ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, కానీ ఎంతో ధనాన్ని వ్యయపరిచింది, కానీ స్వస్థత అనేది కలగలేదు. ఒక వ్యక్తి వచ్చి ఆమె చెప్తున్నారు, అమ్మా ఇంకా నీకు రోగం తగ్గలేదా? యేసయ్య గురించి నీకు తెలీదా? కుష్ఠరోగులు బాగయ్యారు, పక్షవాయు గలవారు, రకరకాల భయంకరమైన వ్యాధులతో ఉన్నవారు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన ముట్టినప్పుడు స్వస్థతను పొందుకున్నారు. ఇదంతమ్మా కుష్ఠరోగులే బాగైతే చచ్చిన వాళ్ళే బ్రతికితే. అర్థమవుతుందా? ఇది గమనించాలి. మునుపు మేలు పొందుకున్న బిడ్డలు, మీరు దేవుడు ఎన్నెన్ని వ్యాధుల నుంచి, బాధల నుంచి, సమస్యల నుండి దేవుడు మిమ్మలను కదా మీకు ఆదరణ, మేలు, ఉపకారం కలిగించాడో అది మీరు సాక్ష్యం ఇవ్వాలి. ఇస్తేనే కష్టాల్లో, రోగాల్లో, బలహీనతలో ఉన్నటువంటి వారు బాగవుతారు. ఈమె ఈ 12 సంవత్సరాల రోగంతో ఉన్న ఆమె దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి యేసును గూర్చి చెప్పాడంటే ఆ వ్యక్తి యేసయ్య ద్వారా మేలు పొందుకున్నాడు అని అర్థం. దావీదు అన్నట్లుగా యెహోవా ఉత్తముడని రుచి చూచి, అదే వారు రుచి చూడనిదే, వారు మేలు పొందుకోనిదే, వారి దీవెన పొందుకోనిదే, వారి ఆదరణ పొందుకోనిదే చెప్పరు. కట్టుకథలు, వట్టి మాటలు కాదు. వారు జీవితంలో వారు అనుభవించే చెప్తారు. అలాగే మీ జీవితాల్లో ఒక అద్భుతం, ఆశ్చర్యకార్యం చేసినప్పుడు సాక్ష్యాలు ఇవ్వటానికి వెనకాడగాకండి. చాలామంది వాళ్ళ సమస్యలు తీరే వరకు, వాళ్ళ రోగాలు తగ్గేంత వరకు, వాళ్ళ అక్కర్లు తీరేంత వరకు చాలా గోజాడతారు. అదంటారు, ఇటు చేయి, అటు చేయి ప్రార్థన అంటారు. అది తగ్గిపోయిన తర్వాత, సమస్య తీరిన తర్వాత లేచి నిలబడి సాక్ష్యం ఇవ్వరు. అదొక పొరపాటు. ఇది కృతజ్ఞత లేని బ్రతుకు అన్నమాట. కృతజ్ఞత లేని బ్రతుకు. మనుషులు కాదు, దేవుని ఎడల నీకు కృతజ్ఞత లేదు. అందుకే అయ్యగారు పాట రాశారు, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా, కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందేదాం. కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందేదాం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. స్వస్థత పొందుకుంటాం ఎక్కెత్తు అయితే, స్వస్థత, మేళ్ళు, ఉపకారాలు ఏమంటే అది నీ కుటుంబ సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందే కానీ, అనారోగ్య సమస్య కానీ, లేక ఉద్యోగపరమైనదే కానీ, మరొకటి ఏదైనా సరే ఒక ప్రార్థన ద్వారా,
ఒక విజ్ఞాపన ద్వారా దేవుడు నీకు ఆ ఉపకారం చేసినప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉంటే అనేకుల యొక్క ఆ సమస్య బంధకాలే ఉంటాయి. బంధించబడతారు. అవి తెలియబడాలి. ఇక్కడ ఎంత క్లియర్గా ఉందో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆమె తన కలిదంత వ్యయము చేసుకుని అంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని 27వ వచనం, యేసును గూర్చి వినంటే ఎవరన్నా చెప్తే కదండి వినేది. మేలు పొందుకున్న వాళ్ళు చెప్పారు. ఈ దినాన సంఘాల్లో చాలామంది మేలు పొందుకుంటున్నారు కానీ సాక్షులుగా నిలబడలేకపోతున్నారు. నీ వలన నువ్వు సాక్ష్యం ఇవ్వకపోవటాన్ని బట్టి దేవుని ఉపకారాలను కదా ఏమంటాడు కీర్తనకారుడు, నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఒక చిన్న మేలు దేవుడు మనకు చేసినప్పుడు అది నువ్వు నీ ఘనత కొరకు కాదు, ఏమండి మెప్పు కొరకు కాదు, కానీ నువ్వు నోరు విప్పితే విశ్వాసంలో బలహీనమైన వారు బలాన్ని పొందుకుంటారు, ఆదరణ లేని వారు ఆదరణ పొందుకుంటారు. యేసును గూర్చి ఒక వ్యక్తి చెప్పారు. ఆ వ్యక్తి యేసయ్య దగ్గర ఒక స్వస్థతో మేలు దీవెన ఉపకారము పొందుకుంది. విని చూడండి, యేసును గూర్చి వింది. వినిన వెంటనే వినుడి ద్వారా ఏం కలుగుతుంది నాన్న? విశ్వాసం. అది నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు మేలు పొందుకునగా, నువ్వు చెప్పినప్పుడు విన్నవారిలో ఆ బ్రదర్కు దేవుడు ఆ కార్యం చేశాడు, నాకెందుకు చేయడు? దేవుడు వారి కుటుంబ సమస్య తీర్చాడు, వాళ్ళ ఉద్యోగాల్లో అద్భుతం చేశాడు, వారి వ్యాపారాలు ఆదరణకరమైన సంగతిని జరిగించాడు, వారి ఆర్థిక సమస్యలు తీర్చాడు. ఆయన పక్షపాతి కాడు, ఆయన నాకు కూడా సహాయము చేస్తాడు. ఆయనను నమ్ముకొనదగిన సహాయకుడు, అడుగు ప్రతివానికి అనుగ్రహించువాడు, అడుగుడు మీకు ఇవ్వబడును. ఇది బాగా గమనించాలి. మనం అందరం నోరు తెరవాలి, దేవుని కార్యాలను గురించి చెప్పాలి. నేను దాదాపుగా సండే క్లాస్ బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్తా. నన్ను ఒక పెద్ద అయినా, మేము పూర్తిగా మా నాన్న దగ్గర నుంచి విగ్రహారాధికులు, సండే క్లాస్కి వెళ్ళమని చెప్పారు. వాళ్ళ ఇప్పుడు కమ్యూనిటీ హాల్ అనమాట, అప్పుడు డబ్బాబడి అంటారు, అక్కడికి వెళ్ళమని చెప్పారు. వెళ్ళాను. అక్కడి నుంచి నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను. తర్వాత మా ఆత్మీయ తల్లి కమలమ్మ గారు కొద్దిగా ముందుకు నడిపించి, ఇలా కొన్ని ఉంటాయి. యూత్ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడే మాకు లేకపోతే ఇంకా దరిద్రతే మేము అనుభవించేవాళ్ళం. మేము బాగా తినే సమయంలో కష్టాలకు, మా కుటుంబం నష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు లోనైపోయిన పరిస్థితి. నేను మా కుటుంబం, మా అమ్మ నాన్న ప్రభువుని నమ్ముకున్నాం. ఇప్పుడు ఈ ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు, 10 మందికి పెట్టే స్థితిని కలిగించాడు అని వాస్తవాలు. నాకు అంత కొరకు కాదు. ఎగ్జామ్స్ టైంలో దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని విషయాలు, ఇవన్నీ ఎందుకు చెబుతామంటే నేను గొప్ప భక్తుడని చెప్పుకుంటాను కదా. మనం ఎవరైనా దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన చేసే అద్భుత కార్యాలు అవి నోరు విప్పాలి. కొన్ని ఉంటాయి, అసలు వీడికి పెళ్ళి ఆడ ఇద్దరు అనుకుంటారు కదా, దిక్కుదాసి ఎవడున్నాడు, ఎవడెత్తాడు ఇడికి పెళ్ళాను. ఈ అమ్మాయి అనాది, ఏముంది బ్యాక్గ్రౌండ్, ఎవరైనా చేసుకోవాలన్నా ఏదన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనీ ఏదైనా డబ్బు ఉంటే ఎప్పుడైనా ఆపదలో ఆదుకుంటారని చేసుకుంటారు. ఇలాగ రకరకాలు ఉన్నాయి. దేవుని ఆశ్రయించిన తర్వాత ఏ స్థితిలో మనం ఉన్నా దేవుడు అన్ని విధాలు ఒక ఘనతను, ఆధిక్యతను ఆయన కలుగా చేస్తున్నాడు. నువ్వు నోరు విప్పాలి. నా వివాహం కూడా నేను నోరు విప్పి చెప్తాను. ఎవరు ఇచ్చేటటువంటి స్తోమత నాకు లేదు పిల్లనిచ్చే స్థితిని. ఇంకప్పుడే సంఘం 84లో స్టార్ట్. ఎవరున్నారు? 2-3 కూడా లేరు. ఎవరు ఇస్తారు చెప్పండి? అలాంటిది దేవుడు ఆయన ఈ కార్యాన్ని జరిగించాడు. ఆయన ఆనుకోబట్టి ఏమి లేని స్థితి నాకు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు.
ఈ ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని ఆయన కలుగు చేశాడు. కనుక మేలు పొందుకున్న వాళ్ళు నోరు మూసుకుంటే, కృతజ్ఞత లేని వారిగా ఉంటే నీ బ్రతుకంతా నోరు మూసుకున్నట్టుగానే ఉంటుంది. అది ఒకటి దానితోనే ఆగిపోద్ది. ఇంకా ఎక్కవలసిన మెట్లు ఎన్నో ఉన్నాయి. దావీదు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని అదే ఏది మరవకూడదు. మనోళ్ళు ఫ్యాషన్గా సునాయాసంగా దేవుని మర్చిపోతారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన సేవకుడిని, సేవకురాల్ని, సంఘాన్ని మర్చిపోతారు. ఏమండి? పూర్తిగా మర్చిపోతారు. వాళ్ళకు ఒకటి అర్థం కావడంలా, అన్ని విషయాల్లో అందరి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ద్వారాలు తెరవబడతాయి. మిగతా ఒక్కొక్క ఆశీర్వాదం, ఆధిక్యత మన సొంతం అవుతుంది అనేది ఈ పిచ్చోడికి తెలియదు. అప్పుడు ఏదో చేసాడుగా, ముఖం చాటేద్దాం, చూడకుండా ఉందాం, పలకకుండా ఉందాం, మాట్లాడకుండా ఉందాం, తప్పించుకుందాం అంటున్నావంటే నీకు రాబోయే ఆశీర్వాదాన్ని నీవు త్రోసి వేస్తున్నావు. దీవెన ముందుకు రావాలనుకుంటే దరిద్రాన్ని ఎత్తులు పెట్టుకుంటున్నావు. కృతజ్ఞతలో ఉన్నటువంటి ఐశ్వర్యము, అభివృద్ధి అంతా ఎంత కాదు. నేను అనుభవించి చెప్తున్నాను. ఇప్పటికి కూడా నా ఆత్మీయ తల్లి కమలమ్మ గారిని నేను ఎప్పుడు ఎన్నడూ మర్చిపోను. పెద్ద పెద్ద వందల మంది సేవకుల మధ్యలో కూడా సాక్ష్యం ఇస్తా. ఆమె ద్వారా మేము దేవుళ్ళలోకి వచ్చాం. నాకు ఈ స్థానం ఆ తల్లి కన్నీటి ప్రార్థన. ముందు ఇది ఎరిగి ఉండాలండి భక్తులు. ఇలాంటి మనస్సాక్షి, కృతజ్ఞత, దేవుని కార్యాల విషయాల్లో నోరు తెరిచేటటువంటి స్థితి లేకపోతే మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉంటాం. అక్కడికి కూడా ముందుకు వెళ్ళాం. బ్లెస్సింగ్స్ మనం సొంతం చేసుకోలేం. పాపం ఈ వ్యక్తి ఎవరో కానీ ఈ 12 సంవత్సరాల నుంచి రోగంలో ఉన్నటువంటి ఆమెకు ప్రభుని గురించి చెప్పింది. చెప్పేది సఫలం అవ్వాలంటే ఒట్టొట్టోళ్ళు చెబితే అవ్వదు. బైబిల్లో చదివి దేవుడు ఆమెను బాగు చేశాడు, ఈయన్ను బాగు చేశాడు అంటాం కాదు. అసలు నేను చేశాడా లేదా అది ముందు చెప్పు. ఏనానా నేను చేశాడా లేదా, అసలు నువ్వు మారేవా లేదా? ముందు మన వ్యక్తిత్వంలో దైవవాక్య నియమ ప్రభావము మనం కలిగి ఉంటే, మనం నోరు విప్పితే అద్భుత సాక్ష్యం జనాల్లో కదిలిక వస్తుంది. ఈ స్వస్థతలో, ఎందుకంటే కొద్దిగా మీరు వాక్యం తెలిసినోడు కాబట్టి నేను డీప్గా వెళ్తాను, అందరికీ చెప్పను సువార్తలో. ఇక్కడ ఈ స్వస్థతలో ఈమె ఒక వ్యక్తి వచ్చి యేసుని గురించి చెప్పినప్పుడు ఈమెకి వినే మనసు వచ్చిందంటే అర్థం ఏంటంటే, చెప్పే ఆమె పెదాలతో అక్షర సంబంధంగా ఆచారబద్ధంగా చెప్పడం వల్ల అనుభవించి చెబుతున్నారు ఆ వ్యక్తి. ప్రభు దగ్గరికి వెళ్ళి ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, లేక స్వస్థతలు, నెమ్మది, పాప విమోచన, పశ్చాత్తాప స్థితి, పరిశుద్ధత, ఆయన ప్రభావాన్ని పొందుకొని అనుభవంతో చెప్తావు. అనుభవం లేకపోతే నీ మాటలో ఉపయోగం ఉండదు. అనుభవం చాలా అవసరం. సేవకుల మీటింగ్లో నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది సేవకులు అంటారు, అన్న మీ ప్రతిదీ కూడా అక్షర సంబంధంగా ఏదో వ్యాఖ్యానంగా కామెంట్ చేసి చెప్పడం కాదు, కానీ నీ అనుభవాలు అందులో పంచుతున్నావు అని అంటాడు. అనుభవం అయ్యా, ఆయనలో ఉంటే ఇంకా ఉన్నతమైన ఆత్మీయత అనుభూతిని మనకిస్తాడు ఆయన. ఇక్కడ ఏ వ్యక్తి అయితే ఈమెకు చెప్తా ఉన్నారో ఆ వ్యక్తి దేవుని దగ్గర ఎన్నో మేళ్ళు, ఉపకారాలు పొందుకొని తన స్థితిని ఆ సమయంలో జ్ఞాపకం చేసుకొని, నా రోగం ఎవడు తగ్గిస్తాడు, ఎన్ని లక్షలైతే తగ్గేది కాదు కదా, నా సమస్య ఎలా తీరిద్ది, నాకు పెళ్ళి ఎవరు ఇస్తారు పిల్లని, లేకపోతే ఎవరు నన్ను చేసుకుంటారు, ఇదిగో ఈ ఆర్థిక సమస్య ఎవరు తీరుస్తారు, ఈ దరిద్రత ప్రభువు వల్లనే ఇవన్నీ నాకు కలిగినాయి అని హృదయంలో ఉంది. కనుక నాలాగెంతమంది ఉన్నారో
కదా, అనాథులుగా, దరిద్రులుగా, రోగిష్టోళ్ళుగా ఎంతమంది ఉన్నారో నేను వాళ్ళకి చెప్పాలి, నా యేసుని గురించి చెప్పాలి, యేసే చెంతకు వాళ్ళు నడపాలి, వాళ్ళ రోగాలు కూడా, వాళ్ళ సమస్యలు కూడా తీరాలి, వాళ్ళకు కుటుంబంగా తీర్చబడాలి అనేటటువంటిది రావాలి. ఇది ఈ వ్యక్తిలో ఉంది కనుకనే ఆ వ్యక్తి చెబుతూ ఉండగానే అంతకు మునుపు ఏమనుకుంది, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా ఈ రోగం తగ్గలేదు, ఇంకా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం నయమైపోతుంది అనే నమ్మిక కంటే కూడా, ఆశ కంటే కూడా నాకు సావు ఎప్పుడు వచ్చిందో సావు మీద ఆశ పుట్టుకొచ్చింది. అంతేగా ఎవరైనా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఎందుకు ఉరేసుకున్నారు, ఎందుకు బావిలో పడి లేకపోతే అక్కడ పడి చనిపోయారంటే ఒక రోగం ఉంది, అది తగ్గట్లేదు, ఎంతకి బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతమందిని మనం చూడలేదండి, ఎంతమందిని మనం చూడంలో. అలాంటి వారందరికీ దేవుని సమాధానం ఇదే, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. అది అన్ని పరిస్థితుల్లో మనం రక్షణ పొందుకున్న విశ్వాసులైనా మొనగ్గానే మహాభక్తుడు భక్తురాలు కావు. ఏమండి, అబ్బాయిని కాన్వెంట్లో చేర్పిస్తున్నాం అనగానే పలకా బలపం కొనగానే వాడు MA PhD చదవడం. అర్థం చేసుకోండి. వీళ్ళు ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, తమ చదువులకి ఉద్యోగాలకి ఆధిక్యతలకేమో ఒక భయము ఒక నియమం ఉండి వెళ్తారు. దేవుని దగ్గరకు వచ్చేసరికి గుడ్ బాయ్ అని చెప్తారు. ఇంతవరకు చాలే, బాప్తీసం మునిగాని చాలే అనుకుంటారు. మునగడం కాదు, నువ్వు చేయవలసింది, వెళ్ళవలసినవి చాలా ఉన్నాయి. పలకం తీసుకోగానే వాడు ప్రొఫెసర్ అవ్వడం, అన్నీ ABCD అన్నీ దిద్దుకోవాలి, రాయాలి, నేర్చుకోవాలి. ఈ మధ్య మనవాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడే, ఒక టైంలో వెళ్ళిపోయినట్టు చెప్తాడు. ఏంటయ్యా రావట్లేదు అని అడిగితే కాంతమ్మక్క ఆయన చెప్తాడు, ఇప్పుడు దాకా స్కూల్లో చదివాను, ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నానంట. ఎక్కడికి వెళ్తున్నాడంట? కాలేజీకి వెళ్తున్నాడంట. నేను అన్నాను, వాడు కాలేజీకి కాదు, వాడు వాళ్ళు దిద్దటం కూడా రాలేదు, అది నేర్చుకోమని అన్న. ఇంకొక ఆయనేమో నాకు ఏమొచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నానంట. ఏమొచ్చిందంట? ప్రమోషన్. అది ఉద్యోగం అనుకున్నాడా? దైవ సంబంధంలో ప్రమోషన్ అనేటటువంటిది దేవుడు పెద్ద ప్రవక్తలకు సంఘానికి తెలియకుండా ఆయన ఏ కార్యం చేయడు. ఇదేం ఉద్యోగాలు కాదు, లోక సంబంధమైన పనులు కాదు, దైవ సంబంధమైనవి ఒక నీతి నియమము క్రమములో ఉంటాయి, అడ్డగోలుగా ఉండవు. చాలా విలువైంది దేవుని సన్నిధి. అది అందరికీ అర్థం కావడం లేదు. దేవుడిచ్చిన ఆహారం తింటున్నాం, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాం, కానీ దేవునిలో బ్రతుకు విలువను తెలుసుకోవడం లేదు. అది తెలుసుకుంటే నీ వలన చాలామంది మేలు పొందుకుంటారు. ఈ మాట వింది ఆమె చెబుతూ ఉండగానే ఇది వాస్తవం కాబట్టి, అనుభవంతో కూడింది కాబట్టి, ఆమెకు ఒక సన్నివేశం ఆమె కళ్ళ ముందుకు వచ్చేసింది. అది మనం వాక్యం చెబుతున్నా వింటూ ఉన్నా ఆ దృశ్యం మన ఎదుట రావడమే ఆత్మీయత. అది అందరికి రాదు. కొందరికి ఎట్లాగా ఉంటుందంటే, తొందరగా ముగిస్తే బాగుండే అన్నట్లుగా ఉంటుంది. వాళ్ళు ఆ విజన్ చూడలేరు. వాక్యం అనేది ఒక విజన్ లాంటిది, ఒక దర్శనం లాంటిది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరిగి నశించిపోతారు. వాక్యం అంటే విజన్. ఎక్కడ ఈ విజన్ ఉండదో, ఎక్కడ వాక్యం ఉండదో, వాళ్ళు క్రమశిక్షణగా బ్రతకరు, నిలవరు, అభివృద్ధి చెందరు. కొంతమంది బ్రతుకులు వ్యర్థం చేసుకుంటున్నారు ఇలాగే. ఈమె చెబుతూ ఉండగానే ఆ దృశ్యం అంత కళ్ళ ముందుకు వచ్చేసింది ఒక దర్శనంగా. ఆహా, ఈ వ్యక్తికి దేవుడు ఎంత అద్భుతం చేశాడు యేసుప్రభు వారు. ఇక నేను చావను, నాకు చావ మీద కాదు ఆశ, ఇప్పుడు నాకు యేసు మీద ఆశ వచ్చింది. యేసయ్య మీద ఎవరికి ఆశ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో వాళ్ళు బ్రతుకుతారు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి కనుక అవన్నీ సొంతం చేసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మోడు బారిన
జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మారానుభవాన్ని మధురంగా మారుస్తాడు. ఇక వింటూ ఉండగానే వచ్చేసింది. నేను చాలామందిని చూస్తున్నాను, చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. కుటుంబంలో విషయాల్లో చాలా భయంకరమైన సమస్యలతో ఉన్నారు వాళ్ళు. కొందరు వ్యక్తులు, కొందరు ఆర్థిక సమస్యలు, చాలా పోరాటాలతో ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా నాకు దేవుడు ఏం చేశాడని మందిరాన్ని వదిలిపెట్టి పారిపోవటం లేదు. ఎప్పుడు ఆలయంలో కనబడుతున్నారు. ప్రతి నియమ కూడికలు కనపడతారు. రేయం మొదటి జామున దేవుని ఆలయంలో కనబడతారు. ప్రార్థిస్తున్నారు పట్టుదలతో. యాకోబు గారిలాగా ఎలాగో నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడవను. ఇది పట్టుదల. వదిలిపెట్టడంలా. నేను చెప్తున్నాను అలాంటి వారికి, దేవుని ఎడలని నిరీక్షణ విశ్వాసత ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థం కానీ కాదు. దేవుడు నీ పక్షంగా తన నీ కార్యములను ఆయన సఫలము చేయునుగాక. చేస్తాడు, ఇంకా తిరుగులే. ఇంక వెంటనే ఒక విజన్ వచ్చేసింది. నేను చావను, నేను బ్రతుకుతా. ఆ బ్రతుకు యేసయ్య వలన నాకు కలుగుతుంది. నేనేం చేయను, ఒకటే చేస్తా. అప్పటికి 12 సంవత్సరాలు ఆ బలహీనరాలు అయిపోయింది. ఇంకా ఆ స్థితి అంతా కూడా మొత్తం కోల్పోయి నరాల్లో కానీ కండరాల్లో కానీ సత్తు లేదా. ఇన్ని సంవత్సరాలు కదా మంచాన్ని పడి ఉంది. కేవలం యేసయ్యని గురించి విన్నప్పుడు నరనరాలలో శక్తి, సత్తువ, ఎముకల్లో బలం, కండరాలకి బలం తెలియకుండా వచ్చేసింది. వాటికంటే ముందుగా మానసికంగా గొప్ప పట్టుదల, నమ్మిక, బలం పొందుకున్నాయి. ఇది దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి, దేవుని వాక్యం ఎందుకు వినాలంటే ఇందుకే. దిగజారిపోయిన పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితులలో దేవుడి మాటలు గొప్ప ఆదరణ మనకు కలుగా చేస్తాయి. నాన్న చదువుతారా? 94వ కీర్తన 19వ వచనం చదువుతారా? చూడండి ఎంత బాగున్నాయి ఆ మాటలు, చాలా గొప్పగా ఉన్నాయి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా. చూడండి ఒక్క నిమిషం, ఏమి హెచ్చగా? విచారములు కదా. విచారం అనేది ఎందుకు వస్తుంది? అనారోగ్య పరిస్థితి, కుటుంబంలో సరైన సమాధానం లేనప్పుడు, ఆర్థిక సమస్యలు, అప్పులు, వాళ్ళు ఒకటే తలనొప్పి పుట్టిస్తున్నప్పుడు, కొన్ని గందరగోళాలు ఉంటాయి. ఇక వాటిని గురించి రెయ్యింబగలు విచారం విచారం విచారం. తినలేరు, త్రాగలేరు, నిద్రపోలేరు, నిద్ర రాదు, నిద్ర పట్టదు. ఊరికి అలాగ నిద్ర వస్తుంది అనగా టక్కుమంటే ఉలిక్కిపడినట్టుగా ఉంటుంది అన్నమాట. ఉలిక్కిపడినట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇస్తాం. అది రాత్రి అంతా తెల్లారిందా కూడా అటు ఇటు కొట్టుకులాడటం, విచారించటమే కానీ సమాధానం, శాంతి ఉండదు అన్నమాట. ఈవేళ అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. వినండి నా మాటలు కాదు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా హెచ్చగా నీ గొప్ప ఆదరణ. దేవునికి స్తోత్రం. ఇది నీ గొప్ప ఆదరణ. ఆదరణ నా ప్రాణమునకు ఏమా నా ప్రాణమునకు నా ప్రాణమునకు ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని యొక్క గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది, ప్రాణానికి నెమ్మదిని. అర్థమవుతుందా? ఈ పరిస్థితి అలాగ అయిపోయింది. ఇంకేముందిలే, నేను చస్తాను, తొందరగా వస్తే బాగుండు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదనే స్థితిలో దేవుని యొక్క గొప్ప ఆదరణ, ఆయన మాటల్లో ఉన్న ఆదరణ ఈమెకి వింటూ ఉన్నప్పుడే నెమ్మదిని కలిగించింది. అది అందుకు వాక్యం కావాలి. ముందు ఇక్కడికి నువ్వు వస్తే ఇక్కడ నేను ట్రీట్ చేస్తాడు దేవుడే. తన వాక్యం ఆత్మ ద్వారా సరిచేస్తాడు ఆయన.
నువ్వు రాకపోతే ఏ టీవీలు చూసుకుంటాను, లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో పోడుతూను, లేకపోతే కొంతమంది మనకు తెలియదు కాదు కానీ విమర్శ కాదు, బాగలేదు మనసు అని డ్రింక్ చేయడం, స్మోక్ చేయడము, ఫ్రెండ్స్తో వెళ్ళి సినిమాలకు షికారుకు వెళ్ళటము, ఏదో కొద్దిగా నెమ్మదిగా ఉంటుందని. లేదండి, శాశ్వతమైన ఆనందం, నెమ్మది వాటి వలన ఏ వ్యక్తికి కలగనే కలగదు. దేవుని వలనే మనకు ఆదరణ, ఓదార్పు కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే మళ్ళీ యెషయా గ్రంథానికి మనం చెప్పుకున్న మాటలే కంటిన్యూషను. 66వ అధ్యాయం 13 ఎందుకు కలుగుతుంది? ఏంది అప్పుడే టైం తిరిగిపోయింది. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. ఇది గట్టిగా చప్పట్లు కొట్టండి. యెరూషలేము అనగా దేవుని సన్నిధి. దేవుని మాట వలన, దేవుని సన్నిధి వలన వ్యక్తులు ఆదరించబడతారు. అది ఇక తిరుగులేదు, దాన్ని ఆదరించబడతారు. ఇది వాస్తవం. ఆయన ద్వారానే మనకు ఆదరణ కలుగుతుంది. యేసుని గురించి ఎప్పుడైతే ఈ 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్న వ్యక్తి విన్నారు, ఆమెలో ఒక విశ్వాసం అంత మాత్రమే కాదు, ఒక నిశ్చయిత వచ్చింది, ఒక తీర్మానానికి వచ్చింది. ఏంటి అనిశ్చయిత తీర్మానం? నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకుని. అది ఇవన్నీ కాదులే, యేసు ప్రభు వారు వస్త్రాలు ముడితే నేను బాగుపడదు కాదు. ఎట్లాగ వచ్చిందో చూడండి. నువ్వు వాక్యాన్ని వింటూ ప్రార్థనకు వస్తుంటే నీలో ఏదో ఒక సమర్పణ, ఒక తీర్మానం వస్తుంది. ఒక తీర్మానం వచ్చేసింది. సరే, ప్రార్థనకు వెళ్తున్నాను, 7 వారాలు ఉపవాసం. అంటే 7 వారాలు అంటే కొంతమంది ఒక పూట ఉంటారు, ఉదయం మొదలుకొని మధ్యాహ్న భోజన టైం వరకు. కొందరు ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి చేయరు భోజనం. ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, లేక నా ఇంట ప్రార్థన ఏర్పాటు చేయించుకుంటాను. నేను వెళ్ళిపోయి దేవుని ఆలయంలో ఫలానా టయానికి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ఇది మన తీర్మానం, మన సమర్పణ, మన నిర్ణయం అనేటటువంటిది. దేవుడికి ఏదో ఇవ్వాలనే దానికంటే ముందు మీరు వినండి, ముందు సజీవ యాగంగా దేవుని కొరకు నేను సమర్పణ చేయబడాలనేది రావాలి. కొంతమంది దేవుడి దగ్గర పొందుకుంటానికి డబ్బులు బేరం పెడతారు. ఎంత ఇస్తా, అంత చందా ఇస్తా, ఇంత చందా ఇస్తా, ఇది కట్టిస్తా, అది చేస్తా అంటే నువ్వు కట్టించినా చేసినా నీకే కార్యం జరగదు. అది దేవునికి కూడా అంగీకారం కాదు. ముందు నీ అంతరంగంలో ఒక ఉన్నతమైన సమర్పణ రావాలి. ఈమెలో వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను, ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని. అర్థమవుతుందా? ఏముంది లేచి వెళ్ళిపోవచ్చు అంటే ఆడ వెళ్తుంది పాపం. చెప్పండి మీరు. 12 సంవత్సరాల నుంచి అంత కోల్పోయి, ఎందులో బలం లేదు, కూర్చున్న మంచం మీద నుంచి, కుర్చీ నుంచి లేవడమే కష్టం. అవన్నీ అనుభవిస్తూనే ఉంది. బయటకు వెళ్ళాలన్నా, అటు వెళ్ళాలన్నా చాలా కష్టతరంగా ఉంది పరిస్థితి. అలాంటిది ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అంటే, యేసయ్య అంటే ఆయన అక్కడుంటే చాలు, వందల వేల మంది గుంపులుగా ఆయన చుట్టూ చేరతారు. అందులో ఇశ్రాయేలు అంటే మీకు తెలియదు కాదు, ఒక్కొక్కళ్ళు ఆజానుబాహువులు 6 అడుగులు ఉంటారు పైన, మంచి పర్సనాలిటీ. ఇలాంటి వాళ్ళందరినీ, స్త్రీలనేమి పురుషులనేమి త్రోసి వేసుకుంటూ అసలు యేసయ్య ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ గుంపు మధ్యకి వెళ్ళి వాళ్ళని త్రోసుకుంటూ ప్రభువును ముట్టుకోవాలి, వస్త్రాన్ని. మీరు అర్థం చేసుకోండి ఎంత కష్టతరమైందో. మన మందిరాల్లోనే అన్ని సౌకర్యాలు బాగా కలుగు చేసి
నువ్వు కింద కూర్చోలేకపోతే అమ్మ చక్కగా కుర్చీలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చిన దగ్గర కూర్చోవచ్చు, మీరు రండని చక్కగా ఫ్యాన్లు, మనిషికి ఒక ఫ్యాన్ లాగా ఏమండి, లైటింగు, అన్ని వసతులు కల్పిస్తుంటేనే 8 గంటలకు ప్రార్థన అంటేనే ఇప్పుడు దాదాపు 9:30కి మీరన్న వచ్చారు, 10 గంటలకి. ఎవరు వస్తున్నారు చెప్పండి? అంత సమర్పణ, అంత శ్రద్ధ బాప్తీసం పొందిన విశ్వాసులోనే లేదు. వాళ్ళు వీళ్ళేం తక్కువైన వాళ్ళు ఎన్నో మేలు పొందుకున్నారు, ఎన్నో స్వస్థత అద్భుతాలు పొందుకున్నారు. ఈ విశ్వాసులకే లేదు ఈ తీర్మానం, సమర్పణ. అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా ఏమండి దైవ సన్నిధిని ధిక్కరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇందాక పిల్లలు వేకువనే వెతికదన్న సన్నిధి అంటే నాకు నవ్వు వచ్చింది అనమాట. 8 గంటలకే ఎతకట్లేదు, వేకువని ఏమి ఎతుకుతారు 4 గంటలకని వాళ్ళు నవ్వుతారు చెప్పినప్పుడు. ఆ పాట పాడినప్పుడు నాకు ఇదే గుర్తుకొచ్చింది, ఆరాధన. అరే బాబు 8 గంటలు అంటేనే రావట్లేదే, 4 గంటల కంటే ఏమవుతారు చెప్పండి? చూడండి మనుషులు ఎంత స్వార్థపరులు, నిర్లక్ష్యపరులు కావండి, అశ్రద్ధ, అలక్ష్యము దేవుడి కార్యాల్లో. చూడండి, ఈమెను చూసి నేర్చుకోవాలి మనం. లేదు 12 సంవత్సరాలు బ్లడ్ అంత పోయి బలహీనరాలై నడవలేని పరిస్థితిలో కూడా నడిచే తీర్మానాన్ని తెచ్చుకుంది. అది విశ్వాసం అంటే. నడవలేని పరిస్థితుల్లో కూడా నడవగలనన్న తీర్మానానికి వచ్చింది, నాకు ప్రభువు కావాలి. దేవుని ఆరాధనకు వచ్చే విశ్వాసులు కూడా మీ ఇంట్లో ఎన్ని పనులున్నా, సండే స్పెషల్ ఎన్నున్నా కూడా నా దేవునికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి. చికెన్, మటన్, ఫిష్ కాదు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనేటటువంటి ఆ దృష్టి, ఆ లక్ష్యం, ఆ ధ్యేయం, ఆ గురి ఎప్పుడైతే ఒక వ్యక్తికి, ఒక విశ్వాసకి వస్తుందో అతడు నిలిచి నిలబడి నడవడమే కాకుండా 10 మందిని దేవుళ్ళలోకి నడిపించగలడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. అది విశ్వాస జీవితం అంటే సరదాది కాదు, అలిగి వెళ్ళిపోయేది కాదు. ఆమె నా గురించే చెప్పింది, అందుకని నేను రావటం లేదు అన్న. ఏం భక్తి అండి అది! ఆయన కొరడాతో కొట్టి సిలువకి ఎక్కిస్తేనే దిక్కులేదు అక్కడ. వాళ్ళనే ఏమన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించు. మన బాగు కొరకు ఒక మాట అంటే ఇక వాళ్ళ మందిరాలు కనపడు. అంటే అర్థం ఏంటంటే దేవుల్లో సరిగా పెనవేయబడల, దేవుళ్ళు సరిగా పెనవేయబడల. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు సంతోషించి పరలోకమంది మీ బహుమానం. ఏమండి అంత ఎదిగారా? ఎవరన్నా అంత ఎదిగారా? ఆ ఎదుగుదల చాలా గొప్పది. అలా ఎదిగిన వాళ్ళే 10 మందిని ఎదిగించగలరు. లేనివారు సతికలు పడతారు భక్తి జీవితంలో. ఈమె స్థితి ఏంటి, ఈమె తీర్మానం ఏంటండి? నేను వెళ్ళిపోయి యేసుప్రభు వారి యొక్క ఆయన వస్త్రం మాత్రమే ముట్టి బాగుపడతాను. ఏం సామాన్యమైన విషయం వెళ్తామంటే, ఏదో ఇక్కడ రాసింది కానీ చదువుకుంటున్నాం. ఆయన లేకపోవటం ఆమె ఎంత కష్టం, నడవడం ఎంత కష్టం, అసలు యేసయ్య ఎక్కడున్నాడో తెలుసుకుంటాం ఎంత కష్టం, ఆ గుంపును తోసుకొని వెళ్ళడం మరి ఎంత కష్టం మీరు ఆలోచించండి. అది పరిశుద్ధాత్ముడు ఈమెను గురించి ఏదో ఊరకు అట్టట రాయించలా. ఈమె విశ్వాసం, అందులో పట్టుదల, ఒక తీర్మానం, ఈమె ప్రతిష్ట, ఈమె నిర్ణయం, ఈ పట్టు చాలా గొప్పది. ఇది విశ్వాసులైన మనందరికీ బుద్ధి చెబుతుంది. ఈమె ఇంకా విశ్వాసి కాల ఏమండి, మనందరికీ ఆమె బుద్ధి కలుగు చేస్తుంది. బద్ధకస్తులకు, నిర్లక్ష్యం ఉన్న వారికి బద్ధకాన్ని వదలండ్రా బాబు. 12 సంవత్సరాల నుంచి రోగంతో సాగు బ్రతుకులో ఉన్న నేను యేసయ్య గురించి ఒక తీర్మానానికి వస్తే బ్రతికాను, బుద్ధి తెచ్చుకున్నారు రా అన్నట్లు ఇక్కడ చెబుతుంది. మనకి వెళ్ళిపోయిందండి. బాగుపడుతున్న అనుకుని జన సమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము, గట్టిగా చప్పట్లు పడదా, ఇదొక మెరికలు కదా. జన సమూహములో అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సమూహాన్ని బలహీనురాలు ఎలాగ త్రోసుకొని వెళ్ళగలదో ఏమి లెక్క చేయాల. మళ్ళీ రోగం ఎక్కువైపోద్దేమో,
మళ్ళీ కుప్పకూలిపోతానేమో, తూలొచ్చుద్దేమో, తల తిరిగిద్దేమో, కాళ్ళు చేతులు బలహీనంగా ఉన్నాయి, పడిపోతానేమో. అసలు ఏమి బలహీనమైన ఏం పట్టించుకోలేదు, బలమైన దేవుని పట్టించుకుంది. ఇదనమాట. వస్త్రములు మాత్రం ముట్టినా ఆ తీర్మానానికి మనం రావాలి. నేను ప్రార్థనకు వెళ్తున్నాను, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా సమస్యలు తీరుస్తాడు, నా కుటుంబంలో ఈ ట్రబుల్ అంతా కూడా ఇసిరి అవతల పడేస్తాడు అనే ఒక దృక్పథంతో, ఒక దీక్షతో, ఒక నమ్మికతో మన దేవుని ఆలయానికి రావాలంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అపనమ్మకంతో అడుగు పెడితే అన్ని అరిష్టాలే. నమ్మకం అనేది మనలోకి రావాలి, ప్రతి భక్తుల్లోకి అది అవసరం. నువ్వు లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదండి. దేవునిలో ఆయనతో కాంటాక్ట్, ఆయన నంబర్ తెలుసుకొని ఆయన కాంటాక్ట్లో నువ్వు ఉండు, ఇంకంతే. బిజీ అని వచ్చినా మళ్ళీ చేయి. ఒక వ్యక్తితో అవసరం ఎంత బిజీ అయినా కవరేజ్ ఏరియా కాదనుకుని మళ్ళీ చేస్తాం. ఆయన అవసరం మనకి. మళ్ళీ ప్రార్థించు, మళ్ళీ వేడుకో, మళ్ళీ విజ్ఞాపన చేయి, మళ్ళీ ఎల్లప్పుడూ దేవుని ఆలయంలో నువ్వు కనబడు. నీ అంతరంగాన్ని, సమస్తాన్ని పరీక్షిస్తున్న దేవుడు నీ విజ్ఞాపన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము అనుకున్నదంతా ఇక్కడ నెరవేర్చబడింది. కొద్దిగా స్పిరిచువల్గా లోతుకు వెళదాం. నాకుంది ఒక 10 నిమిషాలు, కొద్దిగా లోతుకు మనం వెళదాం. ఇటు చాలా ఏమి ఇక్కడ ప్రయాసపడింది. ఇక ప్రయాసపడి ఆయన వెనకకు వచ్చి అలాగ వెనకకు వచ్చేసి ఇవి ఏం పట్టించుకోవట్లే మనుషులు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎవరిని పట్టించుకోవట్లేదు. కొంతమంది ప్రార్థనలు కూడా సిగ్గుపడతారు. వాళ్ళందరూ ఉండరు, ఏందా సిగ్గుగా ఉంది, ఏం సిగ్గు ఉంది. కొన్ని మనం సిగ్గుశనం లేని పనులు చేస్తాం, వాటికి సిగ్గుపడాలి. పౌలయ్య అన్నట్లుగా మీరు సిగ్గుపడవలసిన వాటికి అతిశయ పడుతున్నారని దేవుని దగ్గరకు వచ్చే విషయంలో పౌలయ్య అన్నట్లుగా సువార్త ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడువాడను కాను. అది దేవుని గురించి చెప్పటమైనా, దేవుని దగ్గరికి మందిరానికి వెళ్ళటమైనా. కొంతమంది స్టైల్ ఏంటంటే, అందరూ మీరు లేరులేండి, బైబిల్ పిల్లలకు ఎవరికి చేతికిచ్చి వీళ్ళు వచ్చేస్తారు స్టైల్గా, బైబిల్ పట్టుకుంటే తప్ప. ఇదేంటండి? వాక్యం ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద, వాక్యమే అది. వాక్యం దేవుడిది మొయ్యాలి. ఈ గ్రంథాన్ని మనం మన జీవితకాలం అంతా, మేము వయసు పెరిగిపోతున్న దీన్ని మోస్తే ఇదే వాక్యం మనలను మోసుకొని పరలోకానికి తీసుకెళ్తా. నీ వాక్యము నా పాదములకు దీపమును, త్రోవకు నిత్య జీవానికి. నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది. అది వాక్యం మొయ్యండి. బైబిల్ నాకేందో ఈ మూలన ఒకటి, ఆ మూలన ఒకటి, స్టేజీ మీద ఒకటి బైబిల్ కనపడుతున్నాయి. అంటే బైబిల్ లేకుండా ఆదివారం ఇక్కడ బైబిల్ తీసుకొని మళ్ళీ కూర్చుంటున్నారేమో. అలాంటి బుద్ధి లేని పనులు చేయకండి. బైబిల్ అందరూ మొయ్యండి. అసలు బక్సింగ్ గారు అయితే అస్సలు ఒప్పుకోడు ఇలాంటి. అసలు బైబిల్ డైరెక్ట్ కనబడాలి, ప్రతి భక్తుని చేతిలో కనబడాలి. నేను దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని. బైబిల్ కూడా ఎప్పటికప్పుడు మనం మంచి బైబిల్ తీసుకోవాలి. అట్టజినిగిపోయి కాగితాలన్నీ వంకర పోయి వాటి మీద దోమలు పడి, అయ్యి పడి, ఈ పడి, మరకలై, టీ మరకలై, అన్నం మెతుకులై పడినది కాదు. ఎందుకంటే కొంతమంది భక్తులు చదువుతా కూడా బైబిల్ చదువుతారు. భక్తులు తినేయనందులో పడతాయి, తెరవగానే మెతుకులు కనపడతాయి. రాత్రిలో బైబిల్ చదువు దోమలు పడతాయి, అవి చస్తాయి, అవి కూడా కనపడతాయి. మనము సంవత్సరం ఎలాగో న్యూ పండగకి కొత్త డ్రెస్ కొంటామో, సంవత్సరానికి ఒక బైబిల్ కొనేసేయండి, తప్పేముంది. బైబిల్ కొనండి, అవి రకరకాలకు ఉపయోగపడతాయి. మనకి కొనాలి. మందిరానికి వెళ్ళే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, బైబిల్ మోసే విషయంలో సిగ్గుపడకూడదు.
ఎవరిని పట్టించుకోలే. ఇందులో ఈ అమ్మాయి ఎందుకు వస్తుంది, బయటకు వస్తుంది, అరే రే మనసులో ఉంది సచ్చిదేమో అనుకుంటున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు. కొరవపురితో ఉంది, ఏంది ఇట్లాగ వచ్చింది, ఏంటి పిచ్చెక్కింది అనుకుంటున్నారు. ఏం పట్టింది అనుకుంటున్నారు కొంతమంది, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని ఎరగని వారు. ఇదనా నేను చెప్తున్నాను, నీ కన్నీరు నీ కష్టాన్ని ఇతరుల హేళన కూడా దేవుడు చూస్తున్నాడు. నిశ్చయముగా నీవు అనుకున్నది దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇది ఇక్కడేమి సిగ్గుపడ, వెళ్ళిపోయింది, వెనకకి వెళ్ళింది. ముందు ధైర్యం చాలా, అర్థమవుతుందా? ముందు కనపడటానికి ధైర్యం చాలా. ఇది కావాలి. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి దేవుని భయం చాలా చాలా అవసరం. కొంతమంది దేవుని ఆలయంలో దైవ సేవకులు, సంఘ పెద్దలు, వీళ్ళందరి దగ్గర జూనియర్లు, చిన్నాళ్ళు వందనాలు చెప్పడం కానీ, తగ్గించుకొని ఉండటం కానీ, వినయ విధేయతలను వ్యక్తపరచడం కానీ ఉండదు. అది ఉండాలి. ఇది ఒక నియమం, దైవ నియమం. పెద్దలకు లోబడాలి, వారి ఎడల దీన మనసు కలిగి ఉండాలి. ఇది భక్తి నియమం అన్నమాట, ఇది లోక నియమం కాదు. ఏదో ఆయన ఏం చేస్తాడంట అంటే ఆయనకు వందనాలు చెప్పాలా, ఆయన పలకరించాలా, ఇవన్నీ లోక సంబంధమైన. మన కొరకు దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును, మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అది ఈమె ప్రభు ఎదుటికి రావడానికి భయపడింది. అలాగూ వెనకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే ఆమె రక్త ద్వారా కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ వాక్య అన్వేషణను బట్టే మనకు అర్థమవుతుంది. అంటే యేసయ్య దగ్గరకు వచ్చేంతవరకు ఆ బాధ తగ్గలేదు. అది మీకు అర్థమేటి చెప్తున్నా. ఎందుకు ఇది రాయించాడు పరిశుద్ధాత్మదేవుడు అంటే, బాధతోనే ప్రభు దగ్గరికి వచ్చేసి, నువ్వే ఆర్థిక సమస్యతో వస్తున్నావో, నే కుటుంబ ఇబ్బందులు వస్తున్నావో, ఏ కష్టాల్లో వస్తున్నావో కదా, ఏ విషయంలో నువ్వు చాలా ఇబ్బందికరంగా ఉండి దిగమింగుకొని అయితే ఇందులో వస్తున్నావో, అలాగే ఈ బాధ తన శరీరంలో పెట్టుకుని ఆమె నిజంగా బాధనంతా భరిస్తూ ప్రభువారి యొక్క వెనక్కి వచ్చేసింది. అది బాధలు ఏం వెళ్తానులే. కొంతమంది చేస్తున్న, నీకు తెలియదు నేను చెప్తున్న పొరపాటు ఏంటంటే, అబ్బో నేను రాలేనుగా, నాకు ఈ వ్యాధి ఉంది, నాకు ఈ రోగం ఉంది కదా, నాకు ఈ బాధ ఉంది అనుకుంటారు. మన బాధలు నివారణ చేసేది, బాధలు తొలగించేది, భారాన్ని తొలగించేది, మనల్ని ఆహ్వానించింది ఎవరు? యేసు ప్రభువారు. ఆయన దగ్గరికి వస్తే నీ రోగం పోయిద్ది. కానీ నాకు రోగం ఉందమ్మా అందుకే నేను రాలేకపోతున్నానంటే అది అంతకంతకు ఎక్కువైపోవాలి. రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కానీ రోగంలే డాక్టర్ గారు చెబితే ఏమన్నా అనుకుంటాడేమంటే, రోగాలు సిగ్గుపడితే బతుకుతాడు ఎవడైనా? డాక్టర్ దగ్గర ఎలాగో సిగ్గుపడకూడదు, యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు కూడా భయపడకూడదు, సిగ్గు పడకూడదు. నా దేవుడు తగ్గిస్తాడు, నా దేవుడు నా సమస్యలు తీరుస్తాడు. ఒకవేళ అనుకోవచ్చు, ఏంది పెద్ద ఏడుతుంది రేపు మాబో, అలాగుంటే ఇలాగుంటే, అందరిని అల్లాడితే ఎందుకు భక్తురాలు బయలుదేరి, ఇలాగ చాలా వస్తాయి. డోంట్ కేర్. విశ్వాసకర్త కొనసాగించు యేసు వైపు మాత్రమే మనము చూడాలి, అంతే. ఆ బాధలో కూడా ఆమె వెళ్ళింది. నీ కుటుంబ సమస్య, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య పరిస్థితి, నీ కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న పోరాటం, బాధను మింగుకున్న బ్రదర్, సిస్టర్, ఇక అదన్నటికి లేకుండా అదంతా ఆయన మాయం చేస్తాడు, ఆయన నివారణ చేస్తాడు. ఇక్కడ క్లియర్గా ఉంది ఏమండి, వెంటనే ఆయన వస్త్రాన్ని ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని బాధ నివారణ అయినదని ఇక నువ్వు గ్రహిస్తావు. నీ సమస్యలు నేను గట్టిగా చప్పట్లో. దిగులు పడిన వేళలలో దరి చేరిన దేవా,
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని వడిలో నన్ను చేజగరావా, నీ చల్లని వడిలో నన్ను చేజగరావా. చాలు, వెళ్ళిపోతా, టైం లేదు. ఏంటంటే మీరు కొద్దిగా విశ్వాసతలో పత్తు మీకు దొరుకుతుంది వీటి వలన. ఇక మెర్కెల్ ఎక్కడ చూడండి, శరీరంలో బాధ నివారణ అయినదని గ్రహించుకుంది. నీకు అదే ఇంక నీ సమస్యలు తీరినాయని గ్రహించు. ఈ రోజు నుంచి ఆ వేలోకి రా. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, ఇక్కడ దేవుని గ్రహింపు, ఇది వినాలి. ఆయనకు అన్నీ తెలుసు. సర్వాంతర్యామి, సృష్టికర్త. అంతరంగం అంతా, మన అంతరంగం ఆయనకు తెలుసు. కోట్ల మంది ఉన్న ప్రజలు ఎవరి అంతరంగం ఏంటో, బాధ, వ్యాధి, కష్టం అన్నీ ఆయనకు తెలుసు. ఇది ఆయనకి తెలీదా? ఏమండి, తనలో నుండి ప్రభావం వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన తిరిగిదా ముట్టింది కదా. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు బాగైతే ఒక్కడే తిరిగి వస్తే ఏమంటాడు? ఆ తమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు ఒక్కడ మాత్రం సమరయుడు తిరిగి వచ్చాడు. ఆయన తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో, ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో, ఆయనకు అన్నీ తెలుసు. ఈయన్ని తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని ఫోకస్ చేయడానికి, అతని మనస్సాక్షి, అతని కృతజ్ఞతను ప్రజానికానికి తెలియచేయటానికి ఆ ప్రస్తావన తెచ్చాడు ప్రభువారు. ఇక్కడ కూడా అదే ప్రస్తావన తెస్తున్నాడు. ఆయనకన్నీ తెలుసు, ఆయనకన్నీ తెలుసు. నా వస్త్రాలను ఎవరో ముట్టారో ఎవరని అడుగుతుంటే శిష్యులు అంటున్నారు, జనసమూహం నీ మీద పడుతుండుట చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనేది. చూసారా? అవును, ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఆమెను బయటికి తీసుకురావాలి, ఆమెను ఫోకస్ చేయాలి, ఆమెను అందరికీ చూపించాలి. అది మనం కూడా ఇలా ఫోకస్ అవ్వాలి. ఒక దేవుడు, ఒక మేలు, ఒక మెర్కెల్ మనలో చేసినప్పుడు, ఇది నా స్థితి, అర్హులను అర్హురాలను, యోగ్యులను యోగ్యురాలను కాదు, నాకు ఈ స్థానం ఇచ్చాడు ఆయన కృప ద్వారా అని ఇప్పుడు కొద్దిగా వాక్య జ్ఞానం తెలిసింది కనుక మనం ఫోకస్ అవ్వాలి. ఈయన యేసయ్య ఆమెను ఫోకస్ చేయడానికి ఏం చేస్తున్నాడు? ఆ ముట్టిన దేవుడని అడుగుచున్నావా అని ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచింది. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పారు. అది ఇప్పుడు గట్టిగా చప్పడబడ. మొత్తం A to Z ఆయనకి తెలుసు. ఇప్పుడు ఎందుకు చెప్పిస్తున్నాడంటే, ఆ సమూహం, వందల వేల మంది ఉన్న సమూహం ఈ సాక్ష్యాన్ని వినాలి. ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉందో వినాలి, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందో వినాలి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిందో తెలుసుకోవాలి. ఆ లక్షలు, ఆ డాక్టర్లు ఆమె రోగాన్ని తగ్గించలేదు. నేను చెప్తున్నాను వాక్యాధారంగా, అనుభవంతో. నీ తెలివి, నీ డబ్బు, లేకపోతే ఎవరెవరు ఆలోచన చెప్తుంటే వాళ్ళ ఆలోచనలు నీ కుటుంబానికి నెమ్మది సమాధానాన్ని కలుగా చేయవు. మన దేవునికి ఒక మంచి పేరుంది, ఆశ్చర్యకరుడు. గట్టిగా రెండోది ఎవరు? ఆలోచన కర్త.
ఆయన ఆలోచన మనకు కావాలి, ఆయన ప్లాన్లు మనకు కావాలి. అవి ఉన్నతంగా ఉంటాయి, అవి కావాలి. ఆయన దగ్గరికి మనం వస్తే ఆయన ఆలోచన మనతో ఆయన పంచుకుంటాడు. మన కుటుంబ వ్యవస్థలో అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభువారు ఆమెను చూపించాలని అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అది అయ్యా, ఇదొక అద్భుతం అన్నమాట. ముందేమో తన స్థితి అంతా మనసులో ఉన్నప్పుడు యేసుని గురించి వినగానే మనసుతో కదా ఆత్మీయంగా తన మనస్సులకు చెప్పుకొని దేవునికి, యేసు ప్రభు వారికి ఆయన వస్త్రాన్ని ముట్టితే చాలని ఒక తీర్మానానికి వచ్చి ఇక్కడికి వచ్చేసేసింది. ఇప్పుడేమో సాక్షార్థమై చెబుతా ఉందన్నమాట. అయ్యా, ఇది నా పరిస్థితి, ఈ 12 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నాను ఆయన, అంతా చెప్పేసేసి మా ఎదుట సాగిలపడి ఈ సంగతి అంతా ఆయనతో చెప్పాను. అయ్యా, నేను నీ వస్త్రాన్ని ముట్టితే చాలు నాకు స్వస్థత కలుగుతుందన్న నమ్మిక, విశ్వాసం వచ్చింది కనుక పట్టుదల, ఒక తీర్మానంతో వచ్చేసాను. నీ వస్త్రాన్ని ముట్టాను, నాకు స్వస్థత కలిగిందని సాక్షి ప్రజలందరూ బెత్తరపోయారు. అక్కడ వాళ్ళందరూ 100,000 మంది ప్రజల మధ్యలో చెప్పేసి వెంటనే ప్రభువు నోట వచ్చిన అద్భుతమైన వాక్యం, అందుకైన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధాన గలదానవై పొమ్మో. గట్టిగా చెప్పకూడదా? అర్థమవుతుందా? మొదటి కార్యం దేవుని యొక్క, ప్రభువు యొక్క కార్యాలలో మొట్టమొదటి స్వస్థత కార్యం. అది నీవు దేవుని వాక్యం వినుట వలన, దేవుని సన్నిధికి వచ్చుట వలన, దేవుని హత్తుకొని ఆయన వస్త్రాన్ని తాగినట్లుగా ఆయన ప్రభావాన్ని హత్తుకొనుట వలన ఉన్నతమైన స్వస్థత నీకు కలుగుతుంది. అప్పుడు చెబుతుంది, అయ్యా అమ్మా, నీ కుమారుని విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పాను. ఎలాగలమంటున్నాడు? నీ విశ్వాసం ఒకటి నేను స్వస్థపరిచింది, రెండోది ఎలాగలమంటున్నాడు? సమాధానం గొప్పము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాకని ఆమెతో చెప్పాను. చూసారా ఎంత ఉన్నతమైన స్వస్థత ఇది. డాక్టర్ దగ్గరికి వెళితే ఇక బాగా పర్లేదులే, ఆపరేషన్ సక్సెస్ అయిందని డిశ్చార్జ్ అవుతాడు అనగానే 1-2 రోజుల్లో బిల్లు ఎంత వేస్తాడు. హార్ట్ సర్జరీ చేయించినా ఆ బిల్లు చూడంగానే హార్ట్ అటాక్ వస్తుంది. దేవుడి దగ్గర అట్లా ఉండదు. ఏమండి, స్వస్థత పొందుకొని ఎలాగెళ్తాం? సమాధానంగా, హాయిగా, ఆనందంతో వెళ్ళిపోతాం. ఇది ఇంకా అనేక విషయాలను నేను ముగిస్తున్నాను. దైవ కార్యాల అభివృద్ధిలో మొదటి కార్యం స్వస్థత మనకు జరగాలి, మన సంఘాల్లో జరగాలి, సేవకుల ప్రార్థన ద్వారా జరగాలి, సంఘ పెద్దల ప్రార్థన ద్వారా జరగాలి. ఏనానా మీ అందరి ప్రార్థన ద్వారా జరగాలి. ఇప్పుడు అనేకమైన దేవుడు జరిగించాడు. సేవకులుగా మేము ఒక పట్టులో నిలబడాలి, సంఘ పెద్దలుగా మీరు ఒక పట్టులో ఉండాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్న ఎడల సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయాలి. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని, అవి ఇంకా ఉన్నాయి ఆ స్వస్థతలు జరగటానికి. అద్భుతాలు, స్వస్థతలు జరగకపోవడానికి కారణం ఏంటంటే మనలో సరైన ప్రార్థన లేదు, పట్టుదల లేదు, ఉపవాసాలు లేవు, గంటల తరబడి ఆయన సన్నిధిలో మనం కనపట్టలేదు. కనుకనే మన విషయాల్లో మన వ్యక్తిగతంగా జరగట్లేదు, కుటుంబాల్లో జరగట్లేదు, సంఘాల్లో కార్యాలు చూడలేకపోతున్నాం. కనుక ఈ స్త్రీని చూసి మనం నేర్చుకున్నాం. ఇవాళ మనం వెళదాం, ఒక పట్టుదల కలిగి ఉందాం. ఎల్లుండి మంగళవారం, 2వ మంగళవారం రాత్రి ప్రార్థన ఉంటుంది. 9 గంటలకు రండి. కనీసం 12-12:30 దాకైనా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. రోగాలు తగ్గుతాయి, సమస్యలు తీరుతాయి, కుటుంబాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు సరిచేయబడతాయి, బిడ్డలు చదువుల్లో ఉన్నతంగా ఉంటారు, ఉద్యోగాలు, వివాహాలు, అన్ని విషయాలు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కనుక ఆయన కార్యాభివృద్ధి కొరకు ఇలాగూ మనం ప్రార్థన చేద్దాం. ఆ ఉన్నతమైనటువంటి ఆధిక్యతను, ఆదరణను మనం పొందుకుందాం. అటు కృపను దేవుడు మనకు తోడుగా ఉంచి తన సన్నిధిలో వర్ధిల్లింప చేయునుగాక.